ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్కి ఒక నాన్న ఉన్నాడు తెలుసా? ఆ నాన్నకి ఇంకో నాన్న ఉన్నాడు తెలుసా? ఐపీఎల్ నాన్న గురించి కొంతమందికి తెలుసు, ఆ నాన్న గురించి ఇంకా తక్కువ మందికి తెలుసు. సో ఇప్పుడు ఐపీఎల్ కా బాప్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తున్న ఐపీఎల్ పుట్టుకకి కారణం ఒక వ్యక్తి కోపం. ఒక వ్యక్తి ఈగో టచ్ అయింది, మొత్తం క్రికెట్ రూపురేఖలే మార్చేశాడు. ఇండియాలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఆ మార్చేసిన వ్యక్తి ఒక ఇండియన్, ఆయనే సుభాష్ చంద్ర, జీటీవీ ఎస్ఎల్ గ్రూప్ అధినేత ఆయన. ఆ వ్యక్తి ఈగో టచ్ అయితే ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. ఆ వ్యక్తి ఈగో టచ్ అయితే ఆ వ్యక్తి ప్రపంచ క్రికెట్ని టచ్ చేశాడు. కానీ ఆ వ్యక్తి ప్రస్తుతం లైమ్లైట్లో లేరు. అయినా ఆయన పేరు మాత్రం క్రికెట్ సర్కిల్స్లో ఎప్పటికీ అలా ఉండిపోతుంది. సో ఐపీఎల్ పుట్టుక ఒక వ్యక్తి కోపం వల్ల జరిగింది. అదేదో సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ఒక సామాన్యుడు చనిపోతే ఒకలాగా తీసుకెళ్ళి దహనం చేస్తారు, అదే బాగా ఉన్నవాడు చనిపోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ ఒక పై తరహాలో చేస్తారు అన్నట్టు. ఒక మామూలు వాడికి కోపం వస్తే ఒకలా ఉంటుంది, ఒక పెద్ద వ్యవస్థకు అధినేత అయిన వాడికి కోపం వస్తే ఫలితం ఎలా ఉంటుంది? నిజానికి అది కోపం, ఒక్కొక్కసారి మన కోపం ఎవరి మీద చూపిస్తాం, లేకపోతే చేతిలో ఉన్న వస్తువు విసిరి కొడతాం, లేకపోతే ఎవరి మీద దాడి చేస్తాం. కానీ బాగా ఒక వ్యవస్థ తన చేతిలో ఉన్న వ్యక్తికి కోపం వస్తే దాన్ని సక్రమంగా ఆ కోపాన్ని ప్రదర్శిస్తే అది కూడా కన్స్ట్రక్టివ్గానే పనిచేస్తుంది అనడానికి కూడా ఇదొక ఉదాహరణ. సో ఐపీఎల్ కా బాప్ ఎవరంటే ఐసీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్. సో ఐపీఎల్కి ముందు ఐసీఎల్ ఉంది. ఐసీఎల్ కంటే కొంచెం ముందుకెళ్తే ఒక టైంలో క్రికెట్ టెలికాస్ట్ హక్కుల కోసం ఒక యుద్ధ వాతావరణం ఉండేది. అంటే టీవీల్లో ఈ ప్రసారం చేసుకునే హక్కుల కోసం. మనకు అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం తెలుసు, కొద్ది ఛానల్స్లోనే వచ్చేది, కొన్ని ఛానల్స్లో వచ్చేది కాదు. తర్వాత ఇప్పుడు హైలైట్స్ ఇచ్చేవారు. మనకి ఆ పర్టికులర్ ఆ ఛానల్ ఈఎస్పిఎన్, స్టార్ స్పోర్ట్స్ లాంటి ఛానల్స్ కొన్ని ప్రాంతాల్లో ఉండేవి కాదు. అప్పుడు ఒక వాతావరణం ఉండేది. సో ఇది 90s, ఎర్లీ 2000s ఈ టైంలో. ఆ టైంలో బీసీసీఐ చాలా పవర్ఫుల్గా ఉండేది. మొత్తం అన్నీ బీసీసీఐ చేతుల్లోనే నడిచేవి. మ్యాచెస్ అరేంజ్ చేయడం, ప్లేయర్స్ ఎవరెవరు ఉండాలి, అలాగే స్టేడియంస్ మీద హక్కులు. ముఖ్యంగా ఏంటంటే ఈ టెలివిజన్ రైట్స్ మీద బీసీసీఐ గుత్తాధిపత్యం ఉండేది. క్రికెట్ ఇండియా యొక్క ఒక బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఒక వస్తువుగా తయారైంది ఆ టైంలో. క్రికెట్ బ్రాడ్కాస్టింగ్ ఎవరి చేతుల్లో ఉంటే, ఈ ప్రసారం చేసే హక్కులు ఎవరి చేతిలో ఉంటే డబ్బు వాళ్ళ చేతుల మీదుగా నడిచేది. సో జీటీవీ అధినేత ఈ సుభాష్ చంద్ర అదొక గోల్డ్ మైన్. ఆ బంగారు గనిలో తనకు కూడా ఒక వాటా కావాలి అనుకున్నాడు ఒక టైంలో. సో ఈ క్రికెట్ ప్రసార హక్కుల కోసం చాలా గట్టిగా, చాలా అగ్రెసివ్గా బిడ్డింగ్ చేశాడు, చాలా గట్టిగా ట్రై చేశాడు. బీసీసీ రిజెక్ట్ చేసింది. అతను వదలలేదు, మళ్ళీ అడగటం, మళ్ళీ బిడ్డింగ్ వేయటం, బీసీసీ రిజెక్ట్ చేయటం, ఇలా చాలాసార్లు జరిగింది. సో ఈ క్రికెట్ హక్కులు ఇక్కడ ఈ సుభాష్ చంద్ర ఈ జీటీవీ పోరాడుతుంటే ఈ క్రికెట్ హక్కులు బీసీసీఐ, స్టార్, ఈఎస్పిఎన్, నింబస్ ఇలాంటి నెట్వర్క్స్కి ఇచ్చేసేది. సో వాళ్ళు ప్రసారం చేసుకునేవారు. సో జీటీవీ ఇదొక బిజినెస్ ఫెయిల్యూర్గా, బిజినెస్ లాస్గా కాకుండా ఒక తీవ్ర ఇన్సల్ట్గా భావించింది. సో ఈ అవమానం ఒక కొత్త టైప్ ఆఫ్ రెవల్యూషన్కి దారితీసిందనమాట. సుభాష్ చంద్రబోస్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు అప్పుడే. సో RRRలో చెప్పినట్టు ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం అనుకున్నాడు. మేము క్రికెట్ ప్రసారం చేయడానికి బీసీసీ ఒప్పుకోకపోతే మేమే తమ సొంత క్రికెట్ తయారు చేసుకుంటాము, మా క్రికెట్ని మేమే ప్రసారం చేసుకుంటాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అప్పుడే ఇండియన్ క్రికెట్ లీగ్ అనౌన్స్ చేశారు, ఐసీఎల్ 2007లో. సో ఐపీఎల్కి ముందు, అప్పటికి ఐపీఎల్ లేదు. సో ఐసీసీ కానీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ కానీ బీసీసీఐతో కానీ సంబంధం లేకుండా ఒక ప్రైవేట్, ఒక సిటీ బేస్డ్ క్రికెట్ టోర్నమెంట్ తయారు చేశారు. T20 20 ఓవర్స్కి ఒక T20 లీగ్ అనమాట ఇది. సో దాన్ని ఒక రెబల్ లీగ్ అని అనేవారు. సో ఈ అనౌన్స్మెంట్, ఐసీఎల్ అనౌన్స్మెంట్ మొత్తం ఊహించినట్టుగానే క్రికెట్ ప్రపంచాన్ని చాలా షేక్ చేసేసింది. ఐసీఎల్ ఒక డేంజరస్ ప్రయోగం అని క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా భావించారు. అదేదో ఒక పెర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్గా కాకపోతే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని అందరికీ కంగారు స్టార్ట్ అయింది అప్పటి వరకు ఉన్న మిగతా క్రికెట్ ప్రపంచానికి. సో సిటీ బేస్డ్ టీమ్స్ని తయారు చేసింది ఐసీఎల్. ఫ్లడ్ లైట్స్, నైట్ మ్యాచెస్,
ఫారిన్ నుంచి కొంతమంది క్రికెటర్స్ని ఫారిన్ నుంచి కూడా తీసుకుని టీంలో అకామిడేట్ చేయటం, అలాగే డొమెస్టిక్ ప్లేయర్స్కి పేమెంట్ చాలా ఎక్కువగా ఇచ్చేవారు. అప్పటివరకు చాలా లిమిటెడ్గా ఉండేది, పేమెంట్స్ పెరిగిపోయాయి. అన్నిటికంటే ఈ T20 ఫార్మేట్లో క్రికెట్ తగ్గించేసి మోర్ ఎగ్జైటింగ్గా మార్చారు. సో ఫస్ట్ టైం క్రికెటర్స్కి మంచి పేమెంట్ దొరికింది, చాలా అట్రాక్ట్ అయ్యారు. సో కానీ ICL అన్అఫీషియల్ అప్పటికి. సో BCCI వెంటనే రంగంలోకి దిగింది, దీన్ని ఒక రెబల్ లీగ్గా ప్రకటించేసింది. సో అఫీషియల్ కాదు అని. ఈ ICLలో కానీ ఎవరైనా పాల్గొంటే ప్లేయర్స్ వాళ్ళకి లైఫ్ టైం బ్యాన్ ఉంటుంది, మళ్ళీ తిరిగి రాలేరు, BCCI నుంచి ఏ సహకారం ఉంటుందని వాళ్ళ మీద నిషేధం విధించేసింది. స్టేడియంలు దొరకకుండా ICL మ్యాచెస్కి చాలా తొక్కిపెట్టింది. అలాగే స్టేట్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్స్ స్టేట్ లెవెల్ వాటికి కూడా వార్నింగ్లు వెళ్ళాయి, మీరు వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. సో ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఏంటంటే ప్లేయర్స్కి, మీరు కానీ ICL చూస్ చేసుకుంటే మీకు ఇండియన్ క్రికెట్తో సంబంధాలు ముగిసినట్లే. సో BCCI ఎన్ని ప్రయత్నాలు చేసింది కానీ ఈ BCCI పెద్దలకి ఒక బెంగ మాత్రం మొదలైంది. ఏంటంటే ఈ ICL అనేది ఒక పవర్ఫుల్ ఆప్షన్గా ప్రపంచానికి పరిచయం చేసేసింది ఆల్రెడీ. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇలా చెయ్యొచ్చు అన్నది ప్రపంచానికి పరిచయం అయిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రం ఈ 20 ఓవర్స్ లిమిటెడ్ క్రికెట్ విపరీతంగా నచ్చేసింది. ఇది అసలు టీవీల్లో ప్రసారం చేయడానికి పర్ఫెక్ట్, టైమింగ్స్ కరెక్ట్గా ఉంటాయి, క్రికెట్ని ఒక ఎంటర్టైన్మెంట్గా మార్చేసింది. అలాగే మనం ఇప్పుడు చీర్ గర్ల్స్ అని చూస్తున్నాం క్రికెట్ స్టేడియంస్లో. ఆ చీర్ గర్ల్స్ ఇంట్రడక్షన్ దీంట్లోనే జరిగింది. అప్పటివరకు జెంటిల్మెన్ గేమ్గా ఈ పోస్ట్ కాన్ఫరెన్స్ కానీ మ్యాచ్కి ముందు స్టూడియోలో జరిగే సంభాషణలు కానీ ఒక ఓన్లీ క్రికెటర్స్, మేల్ క్రికెటర్స్, రిటైర్డ్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండేవారు. తర్వాత నుంచి ఫీమేల్ యాంకర్స్ రావడం, ఇప్పుడంతా మీరు చూస్తున్న ఈ ఫీమేల్ యాంకర్స్ చేంజెస్ అన్నీ కూడా వీళ్ళు ICL మొదలెట్టిన తర్వాత వచ్చిన చేంజెస్ ఇవన్నీ. సో ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. 2007 సెప్టెంబర్లో ఈ T20 వరల్డ్ కప్ కూడా కండక్ట్ చేశారు వీళ్ళు. ఈ వరల్డ్ కప్ని ఇండియా గెలిచింది. సో ఇంకా BCCIకి కంగారు పట్టుకుంది, ఇప్పుడు అర్జెంట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే ICL ఈ క్రికెట్ మొత్తం తమ నుంచి లాగేసుకుంటుందని క్లియర్గా అర్థమైపోయింది BCCIకి, ఎందుకంటే ఆ పాపులారిటీ చూసి. సో IPLకి బిగిన్ అవడానికి ముహూర్తం అప్పుడే స్టార్ట్ అయింది. అనౌన్స్ చేసేసింది కూడా BCCI, ఇది అఫీషియల్ లీగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అని. సో మీరు బాగా విన్న లలిత్ మోడీ పేరు, ఆ లలిత్ మోడీ ఆధ్వర్యంలో IPL కొంచెం ఒక రెవల్యూషన్గా గట్టిగా స్టార్ట్ అయింది. ICL చేసిన ప్రతి ప్రయోగాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. కానీ IPL ఏంటంటే మరింత పెద్దగా, మరింత గ్రాండ్గా, మరింత మనీతో, చాలా బిగ్ స్కేల్లో మరిన్ని తెలివితేటలతోటి IPL స్టార్ట్ అయింది ICLతో పోలిస్తే. ఈ ఫ్రాంచైజీస్కి వేలం వేయటం అంటే ఆక్షన్, అలాగే సెలబ్రిటీస్ టీమ్స్ని కొనుగోలు చేయొచ్చు, ఈ అవకాశం, ప్లేయర్స్ని వేలం వేయటం ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో సహా, ఈ బిడ్డింగ్ చేయటం, విపరీతమైన చాలా పెద్ద స్థాయి టీవీ డీల్స్ కుదుర్చుకోవటం, క్రికెట్లో ఈ గ్లామర్ ప్రవేశపెట్టడం, ఎంటర్టైన్మెంట్, మరింత ఎంటర్టైన్మెంట్గా ఈ క్రికెట్ మార్చేయటం, ఇవన్నీ కూడా IPL చాలా బిగ్ స్కేల్లో చేసింది. సో IPL ఏమైందంటే ICL నుంచి కొన్ని ఈ విషయాన్ని అడాప్ట్ చేసుకుని జస్ట్ క్రికెట్ కాకుండా అదొక బిజినెస్ రెవల్యూషన్గా మార్చేసింది. ఈ IPL బిగినింగే ICL పతనానికి ప్రారంభం కూడా. ఇక ICL ఫినిష్ అయిపోయే టైం వచ్చింది, ఎందుకంటే BCCI IPL ప్రకటించగానే ఏం చేసిందంటే ICLలో పాల్గొన్న ప్లేయర్స్కి నిషేధం విధించింది ఆల్రెడీ. వాళ్ళందరికీ మళ్ళీ BCCI ఈ అఫీషియల్ లీగ్లోకి వచ్చే అవకాశాన్ని ఇచ్చిందనమాట. బ్యాన్స్ లేవు మీకు, మీ మీద పనిష్మెంట్ కూడా ఉండదు, మీరు తిరిగి రావచ్చు అని. సో చాలామంది మెయిన్ ప్లేయర్స్ చాలామంది వెంటనే ఈ అవకాశాన్ని పుచ్చుకొని మళ్ళీ తిరిగి BCCI చెంతకు వచ్చేసారు. ICLలో అసలు ఏ స్థాయిలో ఇంపాక్ట్ చేసిందంటే దాంట్లో ఆషామాషి ప్లేయర్స్ పాల్గొలేదు. ICLలోకి అనౌన్స్ చేయగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరంటే ఫేమస్, మన దగ్గర అయితే అంబటి రాయుడు చాలా ఫస్ట్గా వెళ్ళింది. తర్వాత చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడు ICLలోకి వెళ్ళడం వల్ల. అంబటి రాయుడుతో పాటు లారా వచ్చాడు పాకిస్తాన్ నుంచి, ఇంజిమా ముల్లాక్, క్రిస్ కేన్స్ న్యూజిలాండ్, ల్యాన్స్ క్లూజ్నర్, అలాగే షేన్ బాండ్, డామియన్ మార్టిన్, మన అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ నుంచి, స్టూవర్ట్ బిన్నీ, రోహన్ గవాస్కర్ గారు అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఈ ICLలో ఆడిన వాళ్ళే. కపిల్ దేవ్ కూడా ICLకి ఎంట్రీ ఇచ్చాడు, అంటే ప్లేయర్గా కాదు, ఒక ICL చైర్మన్గా. ఎప్పుడైతే IPL అనౌన్స్ అయిందో చాలా బిగ్ స్కేల్లో మళ్ళీ ప్లేయర్స్ని ఎప్పుడైతే వెనక్కి రప్పించేసుకుందో ICL వ్యూవర్షిప్ తగ్గిపోయింది, స్పాన్సర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, డబ్బులన్నీ ఆవిరైపోయి ICLకి 2009 కల్లా ICL నెమ్మదిగా షట్ డౌన్ అయిపోయింది.
ఎటువంటి ఫేర్వెల్ పార్టీస్ లేవు, క్లోజింగ్ అనౌన్స్మెంట్స్ లేవు. కానీ క్లోజ్ అయిపోయిన ఐసీఎల్ మాత్రం ఒక క్రికెట్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్గా అలాగే ఉండిపోయింది. ఈరోజు ఐపీఎల్ ఉందంటే కారణం అప్పుడు సుభాష్ చంద్రకి వచ్చిన కోపమే, ఐసీఎల్ ప్రకటనే. ప్రజెంట్ ఐపీఎల్ వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేస్తోంది, కానీ దాని మూలాలు మాత్రం మరుగున పడిపోయిన ఒక రెబల్కి వచ్చిన కోపంలో మూలాలు అక్కడ ఉన్నాయి. చరిత్ర విన్నర్స్ని గుర్తుపెట్టుకుంటుంది, కానీ ఒక్కోసారి ఇటువంటి రెబల్సే చరిత్రను మారుస్తారు. సో ఐపీఎల్ బాప్ ఐసీఎల్ అని తెలిసింది కాబట్టి ఈ ఐసీఎల్ కూడా ఈ ప్రయోగం మొట్టమొదటి కాదు. ఐసీఎల్కి బాప్ ఇంకొకళ్ళు ఉన్నారు, కానీ ఐసీఎల్కి దానికి సంబంధం డైరెక్ట్గా లేదు. ఐసీఎల్కి ఐపీఎల్కి ఉన్నంత దగ్గర సంబంధాలు, ఈ దగ్గర టైమింగ్ దాంట్లో లేవు. కానీ అది చూస్తే మనకి ఐసీఎల్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయకపోయినా అదే కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్, WSC అంటారు. 1970s జరిగింది ఇది. ఈ 1970s కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ కూడా ఇంచుమించు రావడానికి కూడా కారణం ఇదే, ఈ టీవీ రైట్స్ కోసమే. ఈ కెర్రీ ప్యాకర్ ఎవరంటే ఆస్ట్రేలియా మీడియాలో ఒక టైకూన్ లాంటి, అంటే చాలా పెద్ద వ్యవస్థ ఉన్న వ్యక్తి అనమాట ఆస్ట్రేలియన్ మీడియాలో. కెర్రీ ప్యాకర్ 9 నెట్వర్క్ ఓనర్ ఆయనకి తన ఈ క్రికెట్ ఎక్స్క్లూజివ్ సెపరేట్ రైట్స్ కావాలి ప్రసారం చేయడానికి అనుకున్నాడు. కానీ ఏసీబీ, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు సేమ్ ఇలాగే అప్పట్లో రిజెక్ట్ చేసింది, మేమే ప్రసారం చేసుకుంటామని. ఇప్పుడు కెర్రీ ప్యాకర్ ఏం చేశాడంటే ఐసీఎల్లా కాకుండా చాలా సీక్రెట్గా, పైకి ఏం నాయిస్ చేయకుండా క్రికెట్ ప్రపంచంలో టాప్ ప్లేయర్స్ని జాగ్రత్తగా అప్రోచ్ అయ్యి వాళ్ళని తనకు సైన్అప్ చేసుకున్నాడు. తను ఒక క్రికెట్ తయారు చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే బిజినెస్ టైకూన్, 9 నెట్వర్క్ ఓనర్ కాబట్టి అతని మాటలు ఆటోమేటిక్గా నమ్ముతారు. చాలామంది ప్లేయర్స్ ఆయన వైపుకి వెళ్ళారు. తన ఓన్ గేమ్ స్టార్ట్ చేసేసాడు. మొత్తం అప్పటి వరకు ఉన్న వైట్ బాల్స్, ఈ వైట్ డ్రెస్సెస్ మార్చి కలర్ డ్రెస్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది అతనే. వైట్ బాల్స్ మొదలుపెట్టాడు. రెడ్ బాల్స్ ఎక్కువ ఉండేవి, తర్వాత వైట్ బాల్స్. అలాగే డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడించేవాడు. ఫ్లడ్ లైట్స్ ఉండేవి. పేమెంట్ చాలా ఎక్కువ పెంచాడు. అప్పటి వరకు ఉన్న పేమెంట్స్కి ఇచ్చి అదొక ఇంకా ఒక వృత్తిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నంతలాగా వచ్చిందనమాట. సో తన 9 నెట్వర్క్ ఛానల్లో ప్రసారం చేసుకునేవాడు. ఈ దెబ్బకి మన క్రికెట్ వర్గాలు, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు దిగి రాక తప్పలేదు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి సో ఒక రాజీకి వచ్చాయి. ఈ రాజీకి రావడానికి ముందు ఏసీబీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో ఆడే ప్లేయర్స్ని అందరినీ దొంగలని, ఈ కెర్రీ ప్యాకర్ సిరీస్లో WSCలో ఆడే ప్లేయర్స్ అందరినీ దొంగలు, బందిపోట్లు, డాగ్స్ ఆఫ్ క్రికెట్ అని ఇటువంటి పేర్లు పెట్టారు. వాళ్ళని మానసికంగా కొంగదీయడానికి ట్రై చేశారు. చాలా కేసెస్, లీగల్ బ్యాటిల్స్లో ఇరికించారు. కానీ ఇవేం వర్కౌట్ అవ్వక ఫైనల్గా ఒక ఒప్పందం అయితే జరిగింది. సో ఆ ఒప్పందం వల్ల ఐసీఎల్, ఐపీఎల్కి మధ్యలో జరిగిన గొడవ లాంటిది జరిగి ఐసీఎల్ క్లోజ్ అయిపోవడం లాంటిది కాకుండా ఇవి రెండు ఒక విధంగా మెర్జ్ అయిపోయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఏ విషయంలో ఈ కెర్రీ ప్యాకర్ చేంజెస్ తీసుకురావాలనుకున్నాడో క్రికెట్లో ఆ చేంజెస్, లేదంటే అతను డిమాండ్ చేసిన డిమాండ్స్కి వీళ్ళు అంగీకరించి ఇద్దరు ఒక బోర్డు దగ్గర కూర్చొని మాట్లాడుకుని ఒక ఒప్పందానికి రావటం వల్ల ఇదొక ఐసీఎల్ స్థాయి రెబల్గా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజీ కుదిరింది కాబట్టి. సో ఈ కెర్రీ ప్యాకర్ ఆ రెవల్యూషన్ వల్ల జరిగిన మార్పులు ఏంటంటే ప్లేయర్స్కి పేమెంట్ బాగా పెరిగింది. ఫస్ట్ టైం ఒక ఫిక్స్డ్గా ఉండేది. తర్వాత దానివల్ల ఈ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు రాజీలో భాగంగా ప్లేయర్స్ పేమెంట్ కూడా బాగా పెంచారు. అలాగే ఒక క్రికెట్ను ఒక వృత్తిగా తీసుకోవచ్చున్న భరోసా ఈ ఆడే వాళ్ళకి, ఏదైనా ఆస్పైరింగ్ క్రికెటర్స్కి క్రికెట్ను కూడా వృత్తిగా తీసుకోవచ్చు అన్న ఒక భరోసా దొరికిందనమాట. కాబట్టి ఇప్పుడు మోడర్న్ క్రికెటర్స్ అందరూ యాక్చువల్గా ఈరోజు ఇంతంత పేమెంట్స్ వస్తున్నాయంటే ఈ కెర్రీ ప్యాకర్ని గుర్తుపెట్టుకుంటారు. సో దీనివల్ల ఆస్ట్రేలియాలో కూడా క్రికెట్కి మంచి ఆదరణ పెరిగింది. కాకపోతే ఈ వరల్డ్ క్రికెట్ సిరీస్, మన కెర్రీ ప్యాకర్ సిరీస్ చాలా తక్కువ కాలమే ఉంది. ఓన్లీ 17 months, ఒక 2 seasons వరకు నిలబడింది. తర్వాత ఒప్పందం జరిగింది. సో ఫైనల్గా అందరికీ మంచిగా జరిగింది, ముఖ్యంగా ప్లేయర్స్కి. అలాగే వ్యూవర్స్కి కూడా క్రికెట్ మరింత ఎగ్జైటింగ్గా తయారైంది. సో అది ఈరోజు T20 క్రికెట్, ఐపీఎల్ మన క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తూ మన క్రికెటర్స్లో కూడా అమాంతంగా ఒక టాలెంట్ పెరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మొత్తం హిట్టర్స్ ఎక్కువయ్యారు. ప్లేయర్స్కి అనేక చిన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ వచ్చి అందరూ కోటీశ్వరులు అవుతున్నారు. సో ఇది మంచిగా చెడుగా అని పక్కన పెడితే అతిగా ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. క్రికెట్కి సినిమాకి తేడా లేనట్టు అయిపోయిందనే వారు ఉన్నారు. బట్ ఏదైనా ఈ క్రికెట్ ప్రతి మూలకి విస్తరించడానికి ఐసీఎల్ సుభాష్ చంద్ర జీటీవీ అధినేత, ఆయన పేరు కూడా
కంపల్సరీగా ఈ క్రికెట్ సర్కిల్స్లో ఎప్పటికీ ఉంటుంది. సో ఇది ఒక వ్యక్తి కోపం వల్ల జరిగిన మేలు అనుకోవచ్చు. జై హింద్.